నమస్కారం. సార్, మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చాలా రోజులైంది. పార్టీ నిర్మాణం చేశారు. ఇప్పుడు మీరు పెద్ద పరీక్ష ఎదుర్కోబోతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి అసెంబ్లీకి, పార్లమెంట్కి, రాష్ట్రంలో. మీ సిద్ధాంతాలు ఉన్న ఒక పార్టీని స్వాగతించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? 100% రామచంద్ర గారు, ఇవాళ రాష్ట్రంలో దగ్గర దగ్గర 70-80% మంది గ్రామవాసులు కావచ్చు, పట్టణవాసులు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, పేదలు కావచ్చు, ఆలోచించేవాళ్ళు కావచ్చు, ఈ రాజకీయం కుళ్ళిపోయింది. ఎవరి దగ్గర కూడా మరిపోతున్నాం. ఇంతా కూడా కేవలం 3 కుటుంబాల రాజకీయం అయిపోయింది. ప్రతి పార్టీ ఒక కుటుంబానికి ప్రతినిధి అయిపోయింది. వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు, తమ్ముళ్ళు, బామ్మర్దులు, వాళ్ళ ప్రైవేట్ కంపెనీలు అయిపోయినాయి. దీన్ని మార్చాలన్న కోరిక చాలా ప్రస్ఫుటంగా బలంగా ఉంది. దానిలో ఏమాత్రం లేదు. బోళ్ళంత కసి ఉంది, ఆవేదన ఉంది. అందున నిరుద్యోగం పెడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం వల్ల గ్రామం నుంచి పట్టణాలకి లక్షలాది యువత పట్టుకు చదువుకుంటూ వలస వస్తున్నారు. ఇక్కడికి వస్తే ఇక్కడేం ఉపాధి ఉంటుందా? ఈ స్టూడియోలో పనిచేసిన వాళ్ళని ఒకసారి మీరు చూడండి. పాపం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. వీటిలో 3,000 4,000 టీవీ స్టూడియో కాబట్టి 6,000 7,000 వచ్చి కొంతమందికి. అక్కడ ఉన్న బాత్రూమ్ లాంటి చిన్న గదిలో ఉంటాం, 2,000 రూపాయలంతా అద్దె కట్టడం, చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. దీని నుంచి బయటపడాలన్న కోరిక చాలా బలంగా ఉంది. కానీ సమాజంలో, మన దేశంలో ఈ పెత్తందారీ వ్యక్తులు, ఈ బ్యాచ్ ఇప్పటిదాకా ఒక రకమైనటువంటి మోస రాజకీయాలు అలవాటుపడ్డాం. మనం డబ్బులతో ఓట్లు కొనటం, భ్రాంతి పంచడం. ప్రతి ఒక్కళ్ళ మనసులో దీని నుంచి బయటపడాలని కోరిక ఉన్నా కూడా ఇది సాధ్యం అవుతుందా? నా ఒక్కళ్ళ మనసులో ఉందేమో, మా పక్కన మనసులో అంటే ఇప్పుడు రాజుగారికి బట్టలు అని అందరికీ తెలుసు. కానీ ప్రతివాడు ఏవో ఒకళ్ళు అంటం కోసం చూస్తున్నారు. పక్కడు అనుకోవట్లేదేమో, పక్కడికి వేరే కనిపిస్తుందో అని చెప్పి అనుమానం ఉంది. కరెక్ట్గా అదే పరిస్థితి లోక్సత్తా కూర్చున్నది. ఇది జరగాలి, ఇది జరిగితే బాగుండు, వీళ్ళు సరిగ్గా చేస్తావు, ఆ విశ్వసనీయత ఉంది, ఎజెండా మీద నమ్మకం ఉంది, ఇది అవసరం అని తెలుసు, ప్రస్తుత మీద కసి ఉంది. కానీ ఇంత పెద్ద మార్పు నిజంగా ఇదే దేశంలో వస్తుంది, ఆ సందేహం ఉంది. అంటే మా మధ్యతరగతి ప్రజలు కొంతమందికి మీ ఫిలాసఫీ, మీ ఎజెండా అర్థమై ఉంటుంది. కానీ జనబాహుళ్యానికి, అంటే పేద వర్గాలకి, వాళ్ళకి మీరు అర్థమైనారా? నిజానికి రామచంద్రమూర్తి గారు, పట్టణాల్లో ఉండే మనకంటే, చదువుకున్న వాళ్ళకంటే గ్రామ ప్రాంతాల్లో ఉన్న పేదలకే వాళ్ళ పరిస్థితులు ఉన్న బాధలు స్వానుభవంతో తెలుసు. మనందరికీ ఊరికే పేపర్లు చదువుతున్నాం, మీరు పోయేటో నాకు చెప్తే నాకు అర్థమవుతుంది. కానీ మనకు జీవితంలో అనుభవం ఆ విషయాల్లో లేదు. కానీ ఒక నిరుపేద గ్రామంలో ఉన్నవాడికి ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఓ పట్టదార పసుపుస్తుంది కావాలంటే 500 నుంచి 2,000 రూపాయలు ఎకరాకి లంచం ఇవ్వాలన్నా, ఎఫ్ఐఆర్ మోదైతే అన్యాయంగా పోలీస్ స్టేషన్లో పైరుగుల కోసం చెప్పిన వాడు కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకున్నా, ప్రతి చిన్నదానికి కూడా ఈ పాలనలో, ఈ రాజకీయంలో ఉన్న దుర్మార్గం అని అనుభవం వస్తున్నది. వాళ్ళు తెలియక, వాళ్ళు 100కి 80 తెలుసు. కానీ మనకంటే మన మీద కనీసం మన మనసు మీద పెట్టుకుని వచ్చి మన మీద మనకు భయం తప్ప ఇంకొకటి మనం భయపెట్టలేదు. అక్కడ నిజంగా నేను గనక ఈ పాతుకుపోయినటువంటి పెత్తందారులను దాటి వాళ్ళ మాట కాదు, నా మనసు చెప్పినగా ఓటేస్తే ఏమన్నా అయిపోతుందేమో అన్న ఏం కాదు నిజానికి. కానీ నాకు వచ్చి ఇంద్రం లాగిపోతుందేమో, ఇప్పటికే 3,000 రూపాయలు లంచం తీసుకుని వాడు బిల్లు ఇవ్వట్లేదు, అది కూడా ఆపేస్తాడేమో. ఈ పెన్షన్ ఏదో పెడతామంటున్నారు, మన పాస్బుక్ ఇచ్చారు ఇంకా రావట్లేదు, అది ఆపేస్తారేమో. ఆ భయం జీవ పోరాటంలో అలసిపోతున్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ సమస్య అర్థం కాకపోవటం కాదు, సమస్య అర్థమైన దాన్ని ఒక రాజకీయ శక్తిగా అమర్చడంలో మధ్యలో అవరోధం ఉంది. అదేమిటి అంటే, సమాజంలో అటు పత్రికలు, ఇటు మధ్యతరగతి వర్గాలు, ఆ కుటుంబాల్లోనే చదువుకున్నటువంటి పిల్లలు వగేరా, మూడోది కాస్త బలమైన వర్గాలు, ఉన్నవాళ్ళు మమ్మల్ని ఆదుకుంటారు, అవసరం వస్తుందని చెప్పిన నమ్మకాన్ని ఇచ్చే వర్గాలు. ఈ 3 వర్గాలు కలిసినప్పుడే ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా మార్పులు వస్తాయి. ఇవి దానికి రంగంగా సిద్ధం అవుతుంది. అంటే ప్రతికి బాగా అర్థం కావడానికి, అంటే అట్టడుగున ఉన్న ప్రజానికి కూడా అర్థం కావడానికి ఒక బలమైన సంకేతం పంపించడానికి ప్రయత్నం కింద, అంటే ఉదాహరణకి గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం తీసుకుందాం, దాన్ని మార్చుకుందాం. ఆయన గాంధీజీ గారు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసేవారు. ఆ కాలంలో దాన్నే శివాలిగా తీసుకొని ప్రొటెస్ట్ చేసేవారు. అది అందరికీ అర్థమైంది. అని ప్రయత్నం మీరు ఏమైనా చేశారు? అంటే ఒక ప్రజలు ఎదుర్కొంటున్న ఒక సమస్యని తీసుకొని దాన్ని తొందరగా పరిష్కరించేందుకు పోరాడితే ఎట్లా ఉండేది? మనం 2 విషయాలు మర్చిపోతాం. ఒకటి, వలస పాలన కాలంలో తెల్లవాడి మీద, పరాయివాడి మీద దేశాన్ని ఏకం చేసి పోరాటం చేయడానికి దానికి కావాల్సిన పద్ధతులు వేరు. ఒక ప్రజాస్వామ్య సమాజంలో రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నప్పుడు, మనం ప్రభువులు అయినప్పుడు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అప్పుడు పోరాడే పద్ధతులు వేరు. మనకి ఈ రెండింటి మంచి తెకమక ఉన్నది. ఇప్పటికి కూడా మన దేశంలో చాలా నష్టం జరిగింది దానివల్ల, ఈ తెకమక వల్ల. రెండోది, గాంధీజీ 1917 నుంచి 1947 దాకా 48 దాకా 31 ఏళ్ల పాటు జరిగింది పోరాటం.
మామూలు దానిలో ఇది కాదు. ఆ 31 నీకు చెప్పేది దండి సత్యాగ్రహం ఒకటి చెప్తాను మీరు. 1919 రోడ్ సత్యాగ్రహం జరిగిన వాళ్ళ తర్వాత ఆ జరిగిన సంఘటనల ప్రభావాన్ని బట్టి ప్రజల్లో వచ్చినటువంటి స్పందన గురించి మీరు మాట్లాడతారు. 22లో చదువుతో మాట్లాడతారు, అక్కడి నుంచి సరే చెప్పని. 42లో క్విట్ ఇండియా మాట్లాడతారు. 31లో మీకు 4 మిగిలినాయి. సహాయ నిరాకరణ కావచ్చు, విదేశీ వస్తు బహికరణ కావచ్చు, ఇవన్నీ కూడా సంకేతాలు పంపించేవాడు ఆయన. ఆయన పంపించింది. ఇప్పుడు బెంగాల్ మూమెంట్ ఉంది, విదేశీ బహికరణ గాంధీ గారి రంగంలో రామునిపై జరిగింది. కాబట్టి ఏంటంటే మొత్తాన్ని గాంధీ గారికి ఆపించాం. ఒక స్వతంత్ర పోరాట ఉద్యమంలో దేశం మొత్తం కూడా ఉద్యుక్తం అవుతున్నప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా జరిగినటువంటి దాన్ని ఒక మనిషి చుట్టూ పెట్టేశాం మనం. కానీ ఈవేళ మనం 2 ఏళ్ళలో ఎంత జరిగిపోవాలనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈవేళ పద్ధతులు వేరు. ప్రజాస్వామ్య సమాజంలో ఓటు హక్కు, ఓటు అనే తోట మనకు ఉన్నప్పుడు ఎవరో పాలకుడిని ఒప్పించడం కాదుగా, మనం నిజంగా ప్రభువుని ఒప్పించాలి, అంటే పౌరుడిని ఒప్పించాలి. ఇవాళ ఒప్పించడం కూడా సమస్య కాదు, పౌరుల్లో ఆత్మవిశ్వాసాన్ని కలగజేయాలి. ఇవాళ ఆత్మవిశ్వాసం లేకుండా చేశారు. ఆనాడు పరాయవాడి పంటన బానిసలుగా బతుకుంటే ఇవాళ మన ప్రభుత్వంలో మన ప్రజల్ని, ప్రభువుల్ని బానిసలు చేసి పారేశాం. అంటే మీ పేరున్న మరో గొప్ప మనిషి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ మీలాగానే ఆలోచి రాజ్యానికి విధంగా ఉండాలి, ధిక్కరించగొనుకుంటే ఎమర్జెన్సీ అట్లాగే ఉండదేమో. కానీ ఎమర్జెన్సీ అంతమైంది ఆయన ధిక్కరించడం వల్ల కాదు కదా, ప్రజల ఓటు వల్ల. కాబట్టి మళ్ళీ ఆయన జీవితం లేకపోతే 70 ఏళ్ళు జరిగినటువంటి అద్భుతం కూడా నా వాదన బలస్తున్నాయి, బలహీనపరచట్ల. 77 వారిని ఊహించాలని జరుగుతుంది, జరగాలని ఆశించాం, కలలుగా అన్నాం. నాకు ఎప్పటికి 77 మార్చి 21న నేను బ్రహ్మాండ గుంటూరు వీధుల్లో అద్భుతంగా నృత్యం చేశాను. నాకు డాన్స్ రాదు, అయినా ఆనందం పట్లాగా నృత్యం చేశాను. కానీ అప్పుడు అనుభవం నేర్పింది, ఆటగాళ్ళు మారారు, ఆట నియమాలు మారలేదండి. అని ఇప్పుడు మౌలికమైన సమస్య ప్రభుత్వాలను మార్చడం కాదు, అది చాలా మళ్ళీ మనం చేస్తూనే ఉన్నాం. ఆట నియమాలు మారాలంటే ప్రజల మనస్సుల్లోకి ఆ ధైర్యము, బాధ్యత మంది, ఓటు మంది అన్న విషయం నాటుకోవాలి. ఆ ప్రయత్నం స్వతంత్రం వచ్చాక జరగల. తొలిసారిగా లోక్సత్తా పెద్ద ఎత్తున చేస్తుంది. దానికి ఆంధ్రప్రదేశ్ని కాకతాళీయంగా వేదికగా ఎంచుకుంది. ఎందుకంటే మన భాష కాబట్టి, మన ప్రజలు కాబట్టి, కొంచెం ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి, మనకు అర్థమైన వాళ్ళం కాబట్టి. దేశ వేదిక ఈ ఎన్నికల్లో మీరు ఒక గణనీయమైన ప్రభావాన్ని చూడబోతున్నారు. ఈ దేశంలో మౌలికమైన రాజకీయ మార్పుకి ఇది నంది కాబోతుంది. ఆటగాళ్ళ మార్పు కాకుండా కేవలం ఆట నియమాల మార్పు కోసం. మీ విశ్వాసానికి ఏమైనా దృష్టాంతాలు చెప్పగలరా? అంటే మీరు బాగా నమ్మకంగా ఉన్నారు, ప్రజలు మార్పు కోరుతున్నారని. మార్పుకి మేము పెడుతున్న ఖర్చు ఈ సాంప్రదాయ పార్టీలు లేకపోతే మధ్యలో వచ్చిన కొన్ని చిన్న పార్టీలు వాటితో పోల్చినా కూడా, కొత్తగా ప్రజారాజ్యం పోలిస్తే మా ఖర్చు 1000 వంతు కూడా ఉండదు. అది కాకుండా ఇంకా చిన్న పార్టీలు కొన్ని వచ్చినాయి, వాటితో పోలిస్తే కూడా మేము పెడుతున్న ఖర్చు వాటిలో 1%, 2% అంతా. కానీ ఈవేళ ఏ అంశం మీదైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఏది వాస్తవం, ఏది సరైన పరిష్కారం అన్న సందేహం వస్తే ఈ రాష్ట్రంలో జనం అంతా ఎవరి వంక చూస్తున్నారు, ఏ పార్టీ వంక చూస్తున్నారు? మరి డబ్బు, దొంగ డబ్బు, నల్ల డబ్బు లేకపోయినా, ఈ ప్రజల్ని గొర్రెల్లాగా చూసి ఈ ఆర్భాటాలు చేయకపోయినా, ఏనాడు కూడా తాత్కాలికమైనటువంటి ఆకర్షణలకు ప్రలోభ లొంగకుండా కొన్ని సందర్భాల్లో ప్రజలు దానికి ఇష్టపడినా పడకపోయినా కూడా ఏది వాస్తవమో అదే ప్రజలకు చెప్పి ఇది సరైన పద్ధతి అని చెప్పి నిజమైకత్వాన్ని చూపెడుతున్నాక ఇవాళ ఎందుకని ఇంతకాలం పాటు లోకి తెరలమెట్టుగా ఉంది? మధ్యలో ఎన్నో శక్తులు వస్తున్నాయి, పోతున్నాయి. నెలలో 10 రోజుల్లో 15 రోజుల్లో. మీరు నిజంగా వాస్తవానికి సత్యానికి కట్టుబడినట్టయితే, మీరు చెప్పే రాజ్యాంగంలో అయితే, సమాజానికి అవసరమైతే, మీ దగ్గర పరిష్కారాలు ఉంటే, చెప్పిందే చేస్తున్నట్టయితే ఖచ్చితంగా దానికి విశేష ప్రభావం ఉంటుంది. అక్కడ గాంధీ గారిని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అంటే పరిష్కారం, సమస్యకు పరిష్కారం చెప్పడం, ఏది సత్యమో ఏది అసత్యమో చెప్పడం, వాస్తవాన్ని మాత్రమే చెప్పడం, ఒక సత్యపీఠ మీద కూర్చోవటం, ఒక సంపాదకుడిలాగా లేకపోతే ఒక టీవీ వ్యాఖ్యాతలాగా మాట్లాడితే ఒక రాజకీయ నాయకుడు సరిపోతుందా? లేకపోతే ఒక పరిష్కారం సాధించడానికి ప్రజల్ని మొబిలైజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను బహిరంగంగా సవాల్ చేస్తున్నాను. గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం మొత్తంలో లోక్సత్తా సాధించినన్ని సాధించిన పరిష్కారాలు మరొక రాజకీయ పార్టీ చేసిన చెప్పనున్నట్టు. లోక్సత్తా స్వచ్ఛంద వేదిక పరిష్కారం సాధించింది. ఇప్పుడు దానికి లీగల్ చేంజ్ అంతే. అంటే రాజకీయ పార్టీ అంటే దొంగల ముఠా అనుకుంటున్నాం, స్వచ్ఛంద వేదిక అంటే మరొకటి అనుకుంటున్నాం. ఏం కాదు. పౌరులు సమాజంలో జనజీవనాన్ని ప్రభావితం చేయడం కోసం కలిసి ఏకంగా చేసిన కూడా ఇది పౌర సమాజం. దానిలో భాగమే ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీకి వ్యక్తుల కంటే ఎక్కువగా అతీతమైన శక్తులు లేవు, ఎక్కువకారాలు లేవు. గత 3 నెలల్లో కూడా మీరు చూస్తే ఓటర్ల జాబితా ప్రక్షాళన మొట్టమొదటిసారి 9 ఏళ్ల పోరాటం తర్వాత హైదరాబాద్తో ప్రారంభమైంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో 4 లక్షల మంది అప్లై చేస్తారు ఓటర్ల నమోదు కోసం. దేశ చరిత్రలో ఏ మహానగరంలో, ఢిల్లీ, బొంబాయిలో కూడా 50,000 ఎప్పుడు జరగలేదు. ఎందువల్ల జరిగింది అనుకుంటున్నారు? పోస్ట్ ఆఫీస్ ఎందుకు వచ్చినాయి?
మన జనవరి 2 తారీఖునే గ్రామ న్యాయాలయాల చట్టం వచ్చింది.